వెల్కమ్ బ్యాక్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ఒక 20 పదాలను 40 వాక్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే చూడండి, ఇక్కడ అప్రూవల్ అనేది నౌన్. అప్రూవల్ అంటే అంగీకారము లేదా అనుమతి. అప్రూవింగ్ అనేది అడ్జెక్టివ్. అప్రూవింగ్ అంటే అంగీకరించదగిన. అప్రూవింగ్లీ అనేది అడ్వర్బ్. అప్రూవింగ్లీ అంటే అంగీకారముగా. అప్రూవ్ అనేది వెర్బ్. అప్రూవ్ అంటే అంగీకరించు. ఇక్కడ అప్రూవింగ్ అంటే ఐఎన్జీ ఫామ్ V4 అనుకుంటారు. ఈ ఫామ్లు కూడా మనకి అడ్జెక్టివ్ లాగా పనిచేస్తాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, ఇక్కడ ఐ విల్ సెండ్ యూ ద గూడ్స్ ఆన్ అప్రూవల్. ఐ విల్ సెండ్ యూ ద గూడ్స్, ఇక్కడ గూడ్స్ అంటే సరుకులు. ఓకే, ఐ విల్ సెండ్ యూ ద గూడ్స్, నేను సరుకులను పంపిస్తాను. ఎట్లా? ఆన్ అప్రూవల్ మీద అంటే అంగీకారం మీద నేను మీకు సరుకులను పంపిస్తాను. షీ డిస్పరేట్లీ వాంటెడ్ టు విన్ హర్ ఫాదర్స్ అప్రూవల్. డిస్పరేట్లీ అంటే ఇక్కడ తెగింపుతో అని అర్థం అన్నమాట. షీ డిస్పరేట్లీ వాంటెడ్ టు విన్, తెగింపుతో ఆమె గెలవాలనుకుంది. ఏం గెలవాలనుకుంది? హర్ ఫాదర్స్ అప్రూవల్, వారి తండ్రి యొక్క అనుమతిని ఆమె తెగింపుతో గెలవాలనుకున్నది. ఇక్కడ అప్రూవల్ అనేది నౌన్. దీస్ ఆర్ నాట్ అప్రూవింగ్ యాక్షన్స్. ఇవి అనుమతించదగినటువంటి చర్యలు కావు. హిజ్ మదర్ గేవ్ హిమ్ ఎన్ అప్రూవింగ్ లుక్ టు గో అవుట్, బయటకు వెళ్ళడానికి. హిజ్ మదర్ గేవ్ హిమ్, అతని తల్లి అతనికి ఇచ్చింది. ఏమిచ్చింది? యాన్ అప్రూవింగ్ లుక్, అంగీకరించదగినటువంటి చూపును ఆమె కొడుకును చూసింది బయటికి వెళ్ళడానికి. ఓకే, ఇది అన్నమాట. ఇక్కడ అప్రూవింగ్ అనేది అడ్జెక్టివ్. షీ లుక్డ్ ఎట్ హిమ్ అప్రూవింగ్లీ అండ్ స్మైల్డ్. షీ లుక్డ్ ఎట్ హిమ్, అతన్ని చూసింది ఆమె. ఎలాగా? అప్రూవింగ్లీ అంటే అంగీకారముగా ఆమె అతన్ని చూసింది మరియు నవ్వింది. ద ఓల్డ్ ఉమెన్ నోడెడ్ హర్ హెడ్ అప్రూవింగ్లీ. ఆ ముసలావిడ ఆమె తలను ఊపింది. ఎలాగా? అంగీకారముగా, అప్రూవింగ్లీ. ఇక్కడ అప్రూవింగ్లీ అనేది అడ్వర్బ్. షీ డజంట్ అప్రూవ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఆమె నా స్నేహితులను అంగీకరించదు. హిస్ ఫాదర్ డిడెంట్ అప్రూవ్ ఆఫ్ హిజ్, అతని యొక్క తండ్రి అతన్ని అంగీకరించలేదు. ఇక్కడ అప్రూవ్ అనేది వెర్బ్. నెక్స్ట్ వర్డ్స్ చూస్తే చూడండి, ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇది ఒక నౌన్. ఆర్గ్యుమెంట్ అంటే వాదన. ఆర్గ్యుయబుల్ అనేది అడ్జెక్టివ్, అంటే వాదించదగినటువంటి. ఆర్గ్యుయబులీ అనేది అడ్వర్బ్, వాదన ప్రకారంగా. ఆర్గ్యూ అంటే వెర్బ్, వాదించు. ఇప్పుడు వీటిని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, ఇక్కడ షీ గాట్ ఇన్ టు ఎన్ ఆర్గ్యుమెంట్ విత్ ద టీచర్. ఇక్కడ గెట్ ఇన్ టు అంటే చర్చను మొదలు పెట్టడాన్ని మనం ఇక్కడ గెట్ ఇన్ టుగా చెప్పుకోవచ్చు. షీ గాట్ ఇన్ టు ఎన్ ఆర్గ్యుమెంట్, ఒక వాదనను చర్చించడానికి ఆమె మొదలు పెట్టేసింది. విత్ ద టీచర్ తోటి. ఓకే, సడన్లీ ద ఆర్గ్యుమెంట్ డెవలప్డ్ ఇంటూ ఏ రియల్ ఫైట్. అకస్మాత్తుగా ఆ వాదన అనేది ఒక రియల్ ఫైట్గా డెవలప్ అయింది. ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది నౌన్. హీ హ్యాడ్ ఏ గుడ్ ఆర్గ్యూబుల్ కేస్. అతనికి ఉండెను. ఏం ఉండెను? ఏ గుడ్ ఆర్గ్యూబుల్ కేస్, ఒక మంచి వాదించదగినటువంటి కేసు అతనికి ఉండెను. ఇట్ ఈజ్ ఆర్గ్యూబుల్ దట్
ద గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ దిస్ రెస్పెక్ట్. ఇట్ ఈజ్ ఆర్గ్యుయబుల్, ఇది వాదించదగినదే. ఏంటిదది? ద గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ దిస్ రెస్పెక్ట్, ఈ విధి విధానంలో ప్రభుత్వం అనేది ఫెయిల్ అయింది కాబట్టి అది వాదించదగినటువంటిదే. ఇక్కడ ఆర్గ్యుయబుల్ అనేది అడ్జెక్టివ్. హీ ఈజ్ ఆర్గ్యుబులీ ద బెస్ట్ యాక్టర్ ఆఫ్ హిస్ జనరేషన్, వాదించదగినట్లుగా అతని జనరేషన్లో బెస్ట్ యాక్టర్. ద రికార్డింగ్ ఈజ్ ఆర్గ్యుబులీ ఏ లిటిల్ క్లోజ్ బట్ అదర్వైజ్ ఫైన్, ఈ రికార్డింగ్ అనేది వాదించదగినట్లుగా కొంచెం దగ్గరగా ఉంది కానీ మంచిగానే ఉంది అని అర్థం. ఇక్కడ ఆర్గ్యుబులీ అనేది అడ్వర్బ్. ఐ ఆమ్ నాట్ ఇన్ ద మూడ్ టు ఆర్గ్యూ, ఐ ఆమ్ నాట్ ఇన్ ద మూడ్, నేను మూడ్లో లేను. టు ఆర్గ్యూ అంటే వాదించడానికి నేను మూడ్లో లేను. వై డు యూ ఆర్గ్యూ ఎగ్నెస్ట్ మీ, వై డు యూ ఆర్గ్యూ ఎగ్నెస్ట్ మీ, నాకు వ్యతిరేకంగా, నాకు విరుద్ధంగా ఎందుకు నువ్వు వాదిస్తావు. ఇక్కడ ఆర్గ్యూ అనేది వెబ్. నెక్స్ట్ వర్డ్స్ చూస్తే చూడండి, ఇక్కడ అటెన్షన్, అటెన్షన్ అనేది నౌన్, అటెన్షన్ అంటే శ్రద్ధ. అటెంటివ్, అటెంటివ్ అంటే అడ్జెక్టివ్ అంటే శ్రద్ధ గల. అటెంటివ్లీ, అటెంటివ్లీ అనేది అడ్వర్బ్, శ్రద్ధగా, జాగ్రత్తగా. అటెండ్, అటెండ్ అనేది వెబ్, హాజరగు లేదా శ్రద్ధగా గమనించు. ఇప్పుడు వీటిని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, ఇక్కడ షీ ట్రైడ్ టు అబ్స్ట్రాక్ట్ మై అటెన్షన్ ఫ్రమ్ మై వర్క్. షీ ట్రైడ్ టు అబ్స్ట్రాక్ట్, ఆమె పాడు చేయడానికి లేదా దొంగిలించడానికి ప్రయత్నించింది. ఏంటిది? మై అటెన్షన్, నా శ్రద్ధను. ఫ్రమ్ మై వర్క్, నా పని నుండి నా శ్రద్ధను ఆమె పాడు చేయడానికి లేదా దొంగిలించడానికి ప్రయత్నించింది. డోంట్ పే ఎనీ అటెన్షన్ టు వాట్ దే సే, డోంట్ పే ఎనీ అటెన్షన్, ఎటువంటి శ్రద్ధను మీరు చూపవద్దు. టు వాట్ దే సే, వారు ఏం చెప్పినా దానికి మీరు ఎటువంటి శ్రద్ధను చూపవద్దు. ఇక్కడ అటెన్షన్ అనేది నౌన్. ద హోటల్ స్టాఫ్ ఆర్ ఫ్రెండ్లీ అండ్ అటెంటివ్, హోటల్లో పనిచేసేవారు స్నేహపూర్వకంగా మరియు శ్రద్ధగా ఉంటారు. ద స్పీకర్ లైక్స్ టు హ్యావ్ అన్ అటెంటివ్ ఆడియన్స్, ద స్పీకర్ లైక్స్ టు హ్యావ్, మాట్లాడే వ్యక్తి ఉండటానికి ఇష్టపడతాడు. ఏ ఉండటానికి? యాన్ అటెంటివ్ ఆడియన్స్, ఒక శ్రద్ధ కలిగినటువంటి ఆడియన్స్ గ్రూప్ ఉండటం స్పీకర్ ఎప్పుడు కూడా ఇష్టపడుతుంటాడు. ఇక్కడ అటెంటివ్ అనేది అడ్జెక్టివ్. షీ లిజన్డ్ అటెంటివ్లీ వైల్ ఐ పోర్డ్ అవుట్ మై ప్రాబ్లమ్స్. ఇక్కడ పోర్ అవుట్ అంటే ఎక్స్ప్రెస్ వన్స్ ఫీలింగ్స్, అంటే ఒకరి ఫీలింగ్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయడాన్ని మనం ఇక్కడ పోర్ అవుట్గా చెప్పుకోవచ్చు. వైల్ ఐ పోర్డ్ అవుట్ మై ప్రాబ్లమ్స్, నేను నా సమస్యలను ఎక్స్ప్రెస్ చేసుకున్నప్పుడు. షీ లిజన్డ్ అటెంటివ్లీ, అటెంటివ్లీ శ్రద్ధగా. షీ లిజన్డ్, ఆమె విన్నది. ఆమె నా సమస్యలు నేను వ్యక్తపరుచుకున్నప్పుడు ఆమె శ్రద్ధగా విన్నది. ద చిల్డ్రన్ లిజన్డ్ అటెంటివ్లీ టు ద స్టోరీ, పిల్లలు స్టోరీని శ్రద్ధగా విన్నారు. ఇక్కడ అటెంటివ్లీ అనేది అడ్వర్బ్. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్ టు అటెండ్ ఎవ్రీ డే, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్, అతనికి ఇది చాలా ముఖ్యం. టు అటెండ్ ఎవ్రీ డే, ప్రతిరోజు హాజరవడం అనేది అతనికి చాలా ముఖ్యం. హీ డిడెంట్ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే, అతను నిన్న మీటింగ్కి హాజరవ్వలేదు. ఇక్కడ అటెండ్ అనేది వెబ్. నెక్స్ట్ వర్డ్స్ చూస్తే చూడండి, ఇక్కడ అట్రాక్షన్, అట్రాక్షన్ అనేది నౌన్, అట్రాక్షన్ అంటే ఆకర్షణ. అట్రాక్టివ్, అట్రాక్టివ్ అనేది అడ్జెక్టివ్ అంటే ఆకర్షణీయమైనటువంటి. అట్రాక్టివ్లీ, అట్రాక్టివ్లీ అనేది అడ్వర్బ్, ఆకర్షణీయంగా. అట్రాక్ట్, అట్రాక్ట్ అనేది వెబ్, ఆకర్షించు. ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, ఇక్కడ డూ యూ ఫీల్ ఎనీ అట్రాక్షన్ ఫర్ దిస్ నోవెల్,
డూ యూ ఫీల్ ఎనీ అట్రాక్షన్, ఏమైనా ఆకర్షణ నువ్వు పొందావా? ఫర్ దిస్ నోవెల్, ఈ నోవెల్కి నువ్వేమైనా ఆకర్షణీయంగా భావించావా అని అర్థం. హిజ్ లవ్ ఫర్ హర్ వాజ్ నాట్ జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్, అతని ప్రేమ, ఆమె మీద అతని ప్రేమ కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే కాదు. ద ఫుడ్ హ్యాజ్ అన్ అట్రాక్టివ్ టేస్ట్. ద ఫుడ్ హ్యాజ్, ఫుడ్ కలిగి ఉంది, ఏం కలిగి ఉంది? యాన్ అట్రాక్టివ్ టేస్ట్, ఒక ఆకర్షణీయమైనటువంటి రుచిని ఫుడ్ కలిగి ఉన్నది. అట్రాక్టివ్ లేబుల్ ఈజ్ వెరీ నెసరీ టు సెల్ ఎ ప్రోడక్ట్. అట్రాక్టివ్ లేబుల్ ఈజ్ వెరీ నెసరీ, ఆకర్షణీయమైనటువంటి లేబుల్ అనేది చాలా అవసరం. దేనికి? టు సెల్ ఎ ప్రోడక్ట్, ఒక వస్తువు అమ్మడానికి ఆకర్షణీయమైనటువంటి లేబుల్ అనేది చాలా అవసరం, చాలా ముఖ్యం. ఇక్కడ అట్రాక్టివ్ అనేది అడ్జెక్టివ్. షీ ఆల్వేస్ డ్రెస్సెస్ వెరీ అట్రాక్టివ్లీ. షీ ఆల్వేస్ డ్రెస్సెస్, ఆమె ఎప్పుడు కూడా డ్రెస్ చేసుకుంటుంది. ఎలా? వెరీ అట్రాక్టివ్లీ, చాలా ఆకర్షణీయముగా ఆమె ఎప్పుడు కూడా డ్రెస్ చేసుకుంటుంది. ద రూమ్ ఈజ్ అరేంజ్డ్ వెరీ అట్రాక్టివ్లీ. రూము అరేంజ్ చేయబడుతుంది ఎలాగా? వెరీ అట్రాక్టివ్లీ, చాలా ఆకర్షణీయంగా రూమ్ అనేది అరేంజ్ చేయబడుతుంది. ఇక్కడ అట్రాక్టివ్లీ అనేది అడ్వర్బ్. ద సిటీ నీడ్స్ టు అట్రాక్ట్ మోర్ ఇండస్ట్రీ. ద సిటీ నీడ్స్ టు అట్రాక్ట్, ఈ సిటీ ఆకర్షించాల్సిన అవసరం ఉంది. దేన్ని? మోర్ ఇండస్ట్రీ, అధిక పరిశ్రమను ఈ సిటీ ఆకర్షించాల్సిన అవసరం ఉంది. ద రేస్ ఆర్గనైజర్స్ ఆర్ ట్రయింగ్ టు అట్రాక్ట్ స్పాన్సర్స్. ద రేస్ ఆర్గనైజర్స్ ఆర్ ట్రయింగ్, రేసు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఏం ప్రయత్నిస్తున్నారు? టు అట్రాక్ట్ స్పాన్సర్స్, స్పాన్సర్స్ని అట్రాక్ట్ చేయడానికి రేసు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ అట్రాక్ట్ అనేది వెబ్. నెక్స్ట్ వర్డ్స్ చూస్తే చూడండి, ఇక్కడ బ్యూటీ. బ్యూటీ అనేది నౌన్. బ్యూటీ అంటే అందము లేదా సౌందర్యము. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. బ్యూటిఫుల్ అంటే అందమైన లేదా సుందరమైన. బ్యూటిఫుల్లీ, బ్యూటిఫుల్లీ అనేది అడ్వర్బ్. బ్యూటిఫుల్లీ అంటే అందముగా, సౌందర్యముగా. బ్యూటిఫై, బ్యూటిఫై అనేది వెబ్. బ్యూటిఫై అంటే అలంకరించు. ఇప్పుడు వీటిని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ అవుట్ స్టాండింగ్ న్యాచురల్ బ్యూటీ. ఏరియా, ఇది ఒక ఏరియా. ఈ ఏరియా దేనికంటే అవుట్ స్టాండింగ్ న్యాచురల్ బ్యూటీకి ఇది ఒక ఏరియా. అంటే ఒక గొప్ప విశిష్టమైనటువంటి ప్రకృతి అందానికి ఇది ఒక పేరు తగినటువంటి ఏరియా. ఓకే. షీ షోడ్ మీ హర్ కార్ ఇట్స్ బ్యూటీ. షీ షోడ్ మీ హర్ కార్, ఆమె తన కారుని చూపించింది. ఇట్స్ బ్యూటీ, దాని యొక్క అందాన్ని కూడా. ఓకే. నథింగ్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్ బట్ ట్రూత్. నథింగ్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్ బట్ ట్రూత్, నిజం తప్ప ఇంకేది కూడా అందమైనటువంటిది కాదు. దెర్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ బర్డ్ ఇన్ దిస్ కేజ్. దెర్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ బర్డ్, ఒక అందమైన పక్షి ఉంది. ఎక్కడ? ఇన్ ద కేజ్, పంజరంలో ఒక అందమైన పక్షి ఉంది. ఇక్కడ బ్యూటిఫుల్ అంటే అందమైన. లివ్ బ్యూటిఫుల్లీ, అందముగా జీవించు. డ్రీమ్ ప్యాషనేట్లీ, గొప్పగా కలగను. లవ్ కంప్లీట్లీ, పూర్తిగా ప్రేమించు. ద చిల్డ్రన్ డాన్స్డ్ బ్యూటిఫుల్లీ, పిల్లలు అందముగా డ్యాన్స్ చేశారు. ఇక్కడ బ్యూటిఫుల్లీ అనేది అడ్వర్బ్. ఇఫ్ హీ ఈజ్ ఫ్రీ హీ కెన్ బ్యూటిఫై ద కోర్ట్ యార్డ్. ఇక్కడ కోర్ట్ యార్డ్ అంటే పెరడు. ఓకే. ఇఫ్ హీ ఈజ్ ఫ్రీ, అతడు ఖాళీగా ఉన్నట్లయితే హీ కెన్ బ్యూటిఫై, అతడు అలంకరించగలడు. దేన్ని? పెరడ్ని. షీ వెంట్ అప్ స్టైర్స్ టు బ్యూటిఫై ఆన్ హర్ ఓన్. షీ వెంట్ అప్ స్టైర్స్, ఆమె పైకి వెళ్ళింది. దేనికి?
టు బ్యూటిఫై అలంకరించడానికి, ఆన్ హర్ ఓన్ ఆమె సొంతంగా ఆమె అలంకరించడానికి పైకి వెళ్ళింది. ఇక్కడ బ్యూటిఫై అంటే వెబ్. ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. అలాగే ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా అన్ని కొత్త వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.